అభినయ దర్శన్ ఏమో జాన్ పాల్ మీద పెడతాడు వీడియో. అభినయ దర్శన్ ఏమో డబ్బులు అడుగుతున్నాడు అని జాన్ పాల్ అంటాడు. జాన్ పాల్ మీదేమో ఒక హేళన వీడియో, ఒక వెక్కిరింపు వీడియో అభినయ దర్శన్ పెడతాడు. పాస్టర్లు కూడా గొడవలు పడుతూ ముందుకెళ్తున్నారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది చూసే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సోషల్ మీడియాలో పాస్టర్లు వాళ్ళ సొంత గొడవలను క్రైస్తవ సమాజం అందరికీ చూపిస్తున్నారు. ఇది వాళ్ళకి ఏదో ఆనందంగా ఉంది. కానీ తద్వారా క్రైస్తవులందరూ ఏం నేర్చుకోవాలి అంటే, వాళ్ళు సొంత గొడవల ద్వారా గొడవలు పడవచ్చు అనేటటువంటి విషయాన్ని క్రైస్తవులందరూ నేర్చుకోవాలి. నేను అభినయ్ దర్శన్ని కానీ అజయ్ బాబు గారిని కానీ నేను సపోర్ట్ చేయట్లేదు. ముందు ఈ విషయం మీకు అర్థం కావాలి. అందరు ఏమనుకుంటున్నారంటే నేను జాన్ పాల్ని అంటున్నాను కాబట్టి అభినయ్ దర్శన్ని సపోర్ట్ చేస్తున్నాను అని అందరు అనుకుంటున్నారు. ఆదిర్ల రవి మనోడు పెట్టిన వీడియో ఏంటంటే, వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు కదా, అడగడంలో తప్పేముంది, వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లని, కేసు అని, ఇలా చాలా పనులు ఉంటాయి కదా, రూపాయికి ఒక 2 రూపాయలు ఎక్కువ ఉండడమే మంచిది కదా అలాంటి పరిస్థితులు దాపరించినప్పుడు అని ఆయన అన్నారు. తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా ఒకటి షేర్ చేశారు. నాకు చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఏంటంటే, మీ కంఫర్ట్ కోసమని దేవుని సేవ చేయడం ఏంటి అంటున్నారు. నేను పెట్టినటువంటి కామెంట్ రిప్లై ఏంటంటే, మీరు ఈ రకంగా సిగ్గు లేదు కాబట్టి మీరు పెడుతున్నారు అని పెట్టాను. ఎందుకనంటే, మా ప్రాంతానికి వచ్చి చూస్తే మేము అన్ని కంఫర్ట్ని చూసి, లేకుంటే అన్ని కంఫర్ట్ కోసమే దేవుని సేవ చేస్తున్నామా, లేకుంటే కంఫర్ట్ని విడిచిపెట్టి దేవుని సేవ చేస్తున్నామా మీకు అర్థమవుతుంది అని నేను రిప్లై ఇవ్వటం జరిగింది. దొంగ 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 అని వీళ్ళని అంటున్నాం. అనటం ద్వారా ఏం జరుగుతుంది, వాళ్ళు చేయాల్సినటువంటి పని వారు చేయరు. అలా చేయనప్పుడు జరిగేటటువంటి నష్టం ఎవరికి జరుగుతుంది? అంత మాత్రమే కాదు, జెన్యున్గా సేవ చేసేవారు కూడా ఉంటారు కదా. మరి జెన్యున్గా సేవ చేసేవారు ఎవరైనా ఫోన్పే పెట్టారనుకోండి నెంబరు, వాళ్ళకు మనం సపోర్ట్ చేయలేదు. దానివల్ల జరిగే నష్టం ఏంటి? దేవుని సేవే కదా కుంటపడుతుంది, దేవుని సేవకే కదా అడ్డుపడుతున్నాం, దేవుని సేవ జరగకుండా కదా మనం ఆపుతున్నాం. కాబట్టి ఇప్పుడు జాన్ పాల్ లాంటి వాళ్ళ వల్ల జరిగే నష్టం ఏంటి అంటే, దేవుని పనికి నష్టం. అతని పనికి ఏమి నష్టం కాదు, లేకుంటే మరొక దానికి ఏమి నష్టం కాదు, దేవుని పనికి నష్టం జరుగుతుంది. కాబట్టి జాన్ పాల్ లాంటి వారి విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. అలాంటి వాళ్ళు చెప్తున్న మాటలను మనం బుర్రలో పెట్టుకోకూడదు. అలాగని ఆలోచించకుండా అవతలోడు చేస్తున్నటువంటి పని జెన్యునా కాదని ఆలోచించకుండా అభినయ దర్శన్ లాంటి వాళ్ళకి పంపించేయాలన్నది కాదు నా అభిప్రాయం. ఆలోచించాలి, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో ఆలోచన చేసి అప్పుడు మనం ఒకరికి సపోర్ట్ చేయడం అనేది మేలు, మంచిది అని ప్రభు పేరట మనవి చేస్తే మాటలను ముగిస్తున్నాను.